ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర్ చౌదరిని మాట్లాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది పశ్చిమం వీధి గల స్థలం. ఇది అయితే ఇక్కడ నైరుతిలో మెట్లేసి ఇక్కడ తూర్పున దండిగా ఖాళీ స్థలం పెట్టినారు. ఇది కిచెన్ పెట్టినారు, ఇది హాలు, ఇది బెడ్రూమ్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళకు ఉత్తరమున బాల్కనీ మొత్తం వేసినారు. వాళ్ళు దక్షిణంలో 2 అడుగులు ఖాళీ స్థలం వేసినారు, ఉత్తరంలో 4 అడుగుల ఖాళీ స్థలం వేసినారు, కానీ బాల్కనీ వేసినారు. ఇంకోటి ఉత్తర వాయువు నడక నడుస్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక డోర్ ఉంది, ఇక్కడ ఒక డోర్ ఉంది, ఇక్కడ తూర్పుకు ఒక డోర్ ఉంది, ఇక్కడ ఒక డోర్ ఉంది, ఇక్కడ ఒక డోర్ ఉంది. అయితే ఇంటికి ఉత్తర ఈశాన్యమైంది, కానీ స్థలానికి ఉత్తర వాయువు నడకైంది. ఉత్తరాయణ నడకయ్యి వాళ్ళకు ఇది కొంతవరకు ఇల్లు కట్టించినాక బాగానే ఉన్నది. కానీ కొంచెం ఆడపిల్లతోని కట్నం విషయంలో ఆ సమస్యలు వచ్చి వాళ్ళు ఏం చేసినారు, ఈ స్థలాన్ని వేరే వాళ్ళకు దారాదత్తం చేసినారు. అంటే వేరే వాళ్ళకు అమ్మేసినారు ఆడపిల్ల కోసమని. ఆమెకు రాసి ఇచ్చినారు. అప్పుడు ఇది తూర్పు ఖాళీ స్థలం ఉన్నప్పుడు అట్లనే బాగానే జరిగింది కొంతకాలం, వాళ్ళకు మంచిగానే. కానీ ఈ స్థలాన్ని వాళ్ళు ఎప్పుడైతే ఇట్లా అమ్మేసినారో, ఇట్లా దీనంతా డివిజన్ చేసినారో, ఇట్లా అమ్మేసినారో, అప్పుడు తూర్పు అద్దె అయింది, దక్షిణం అద్దె. ఆ యజమానికి 2-3 కుమారులు, ఒక కూతురు ఉండేది. ఎప్పుడైతే ఈ వాయువ దోషాల వల్ల ఆమె కట్నం విషయంలో ఏదో కొంచెం తేడా వచ్చి ఆమెకు ఈ స్థలం ఎప్పుడైతే ఇచ్చినారో, 3 కూతుర్ల పెద్ద కొడుకు సాఫ్ట్వేర్ చేస్తూ హెల్త్ బాగాలేక అనారోగ్యం చేసి ఆయన ఇంటికి వచ్చి అమాయకం లేకున్నాడు. రెండవ వాళ్ళు ఇంత తిప్పలవన్నీ అడుగు ముందుకు సాలేకున్నారు. అప్పుడు నన్ను పిలిచి, నాకు ఏందయ్యా పరిస్థితి, ఎట్లా మాకు ఇబ్బంది జరిగింది ఇట్లా అంటే, వాయువు మూతపడింది అనమాట. ప్రథమ సంతతి అనారోగ్యంతో బాగా బాధపడుతున్నాడు. అసలు అమాయకం లెక్క అయినాడు ఆయన. ఇది పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగి అయ్యి కూడా వచ్చి ఇంట్లో కూర్చున్నాడు దిక్కుని లెక్క. పిచ్చి పట్టిన వాళ్ళను అమాయకులను ఇక్కడ ఇట్టటి ఇళ్ళలో చూడవచ్చు. అంటే ఇప్పుడు ఈ ఇంటికి ఉత్తర ఈశాన్యమైంది, కానీ స్థలానికల్లా కొలిస్తే ఉత్తర వాయువం అవుతుంది. ఆయన భారీగా దెబ్బతీసి ఇంకొకటి ఇక్కడ దీనికి చక్కగా గేట్ లేకుండా వీళ్ళు ఉత్తర వాయువు పోయి ఇట్లా పోతున్నారు. అప్పుడు ఏం చేయాలనో అర్థం కాక పరిస్థితులు, అది 2వ 3వ ఉద్యోగం కూడా కొంచెం ఇబ్బంది కలిగింది. సబ్సెంట్ కావడం అట్లాంటి జరిగితే వాళ్ళు నన్ను పిలిపించి, ఇట్లా అంకులు ఎట్లా పరిస్థితి ఏం కథ అంటే, సరే ఇంకా అమ్మినారు, దానికి రాదు కాబట్టి మనం దక్షిణం కన్నా ఉత్తరం ఖాళీ స్థలం కావాలి ఖచ్చితంగా అనేసి ఈ బాల్కనీ అంతా తీసేపించినాను. ఈ బాల్కనీ అంతా తీసేపించి ఇక్కడ ఉత్తరంలో ఉండే డోరు తీసేపించినాను. మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఉత్తరంలో ఈ డోర్ బంద్ చేసినాం. ఇట్లా బంద్ చేసి ఇక్కడ తూర్పున ఉన్న బాల్కనీ కూడా తీసేసినాం వాళ్ళకు. అప్పుడు తూర్పు ఖాళీ చేయించినాం. తూర్పు కాలిస్తే కొంచెం మనసుకు శాంతి కలిగి కొంచెం బాగానే ఉంది. ఇది పూజ, ఇది సింకు బాగానే ఉంది, కిచెన్ కట్ట ఇది అంతా బాగానే ఉంది. కానీ మెట్లు ఎప్పుడైతే ఇక్కడ నైరుతిలో వేసినారో ఇళ్ళల్లో ఆగ్నేయంలో వచ్చి కూర్చుంది. ఆగ్నేయంలో వచ్చి కూర్చున్న తోడికి 3 కూడా వాళ్ళకు వివాహాలు కాలేదు. వాళ్ళకి అన్నదమ్ములకు 3 ఏజ్ బారైనా వివాహాలు కాలేదు. చాలా బాధపడుతున్నారు. ఏది ఏమైనా ఈ మెట్లు ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఉన్నప్పుడు ఇండ్లు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఆగ్నేయం అవుతుంది. ఇప్పుడు నిండా ఆగ్నేయంలో కూర్చున్నట్టే కదండి. ఇప్పుడు ఇప్పుడు ఈ స్థలానికి ఇది విడిపోతే అలా ఈ స్థలం, ఇది దక్షిణ స్థలం, ఇది ఆగ్నేయమైంది కదా, ఇది ఆగ్నేయమైంది. ఈ స్థలం ఇది విడిపోయింది, ఇంకా దీని పక్కకు పోయింది. అది ఇప్పుడు ఆగ్నేయంలో అంటే ఇళ్ళల్లో వచ్చి ఆగ్నేయంలో కూర్చున్నట్టుంది. 3 వాళ్ళకి మ్యారేజీలు కాక చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్పినారంటే, ఆ మెట్లు తీసేయండి, తీసేసి ఈడ మాత్రమే లిఫ్ట్ లెక్క పెట్టుకోండి ఈడ
అని చెప్పి వచ్చినాను. ఇప్పటికి ప్రస్తుతానికి ఈ గేట్ అట్నే ఉంది. ఇక్కడ ఒక గేట్ ఎత్తి పెట్టినాను. పెద్ద అబ్బాయికి హెల్త్ బాగుంది, ఉద్యోగాలు చేసుకుంటూ ఇప్పుడు ప్రస్తుతానికి మనశ్శాంతి ఉన్నారు. కానీ వివాహాలు ఒకటి జరగలేదంటే, వివాహాలు జరగాలంటే ఈ రూమ్ను పెంచుదాం, ఇట్లా దీంట్లోకి పెంచి డూప్లెక్స్ మెట్టల్ని వేసుకుందాం. లేదంటే ఇక్కడ లిఫ్ట్ లెక్కన్నా పెట్టుకుందాం. లేకుంటే మెట్టే తీసేసి ఇది రూమ్ లెక్క కలుపుకోండి అని చెప్పినాను. ఇప్పుడు ఇక్కడ 3 అడుగుల ఖాళీ స్థలం ఉంది, ఇక్కడ 4 అడుగుల ఖాళీ స్థలం ఉంది, ఇక్కడ 2 అడుగుల ఖాళీ స్థలం ఉంది. అంతకుముందు బాల్కనీ వేయడంలో వాళ్ళకు స్థలం తక్కువైంది. ఇప్పుడు బాల్కనీలు కోసే స్థలం కల్లా తూర్పు ఖాళీ స్థలం అయి పెద్ద ఆయనకి హెల్త్ పరంగా చాలా బాగుందంట. చిన్నగా డ్యూటీకి పోతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన చిన్నగా డ్యూటీకి పోతున్నాడు. మిగతా విషయాలు, మ్యారేజ్ విషయాలు వెళ్ళ ఈ పశ్చిమమైన నడక ఇది రైడ్ చేసింది, ఇక్కడ తూర్పు ఈశాన్య నడక ఇది 2 వాళ్ళకు మంచిగానే చేసినాయి. హెల్త్ల పరంగా, ఉద్యోగాల పరంగా ఇప్పటికైతే బాగుంది. మ్యారేజీలు కావాలా మాకు అలాంటి ఇళ్ళల్లో ఆగ్నేయం లేకొచ్చింది, ఇది మెట్లు తీసేస్తామని చెప్పినాను. తీసేసి ఇక్కడ ఎక్కడో ఒకటి ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి వచ్చినాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్.